సరత్నగర్ టిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎట్టకేలకు ప్రజలకు అందుబాటులోకి రావడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఎయిమ్స్ తరహాలో హైదరాబాద్ నలుదిశలా 4 టిమ్స్ ఆసుపత్రులు ఉండాలనే లక్ష్యంతో కేసీఆర్ వీటి శంకుస్థాపనలు చేశారని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలోనే రికార్డు సమయంలో నిర్మాణ పనులను శరవేగంగా పూర్తి చేయించారని గుర్తు చేశారు. 22 ఎకరాల సువిశాల ప్రాంగణంలో నిర్మించిన సరత్నగర్ టిమ్స్ లో 1000 పడకలు, 300 ఐసీయూ బెడ్లు, 16 అధునాతన ఆపరేషన్ థియేటర్లు, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ విభాగం, అత్యాధునిక డయాగ్నోస్ట్ సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడం పేద రోగులకు గొప్ప వరమని పేర్కొన్నారు. ఇక హైదరాబాద్ నగర వాసులతో పాటు జిల్లాల నుంచి ప్రాణాపాయ స్థితిలో రాజధానికి వచ్చే నిరుపేద రోగులకు ఈ ఆసుపత్రి ఒక సంజీవనిలా సేవలందించనుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న రాజకీయ కక్షతో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసుపత్రుల ప్రారంభంలో తీవ్ర జాప్యం చేసిందని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం రాజకీయాలు పక్కన పెట్టి నిర్మాణంలో ఉన్న అల్వాల్, ఎల్బీనగర్ టిమ్స్ ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అలాగే 2000 పడకలతో తెలంగాణలోని అతిపెద్దదైన వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని హైదరాబాద్ లోని నిమ్స్ విస్తరణ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు.